ఆమె పేరు సుమయ్య రెడ్డి. హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్ కూడా. ఇటీవలే డియర్ ఉమా అనే సినిమా కూడా తీశారు. అందులో ఆమె హీరోయిన్ సుమయ్య అంటే ఎవరికీ ఆమె గుర్తుకు వచ్చేవారు కాదేమో కానీ తాజాగా సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చతో సుమయ్య టాక్ ఆఫ్ ఏపీగా మారారు. అయితే ఆ నెగటివ్ కామెంట్స్ ని భరించలేక ఆమె తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. దయచేసి నెగటివ్ కామెంట్స్ ని ఆపేయండి అని వేడుకుంటున్నారు. హీరోయిన్ సుమయ్య రెడ్డి, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇటీవల ఓ ఎయిర్పోర్ట్లో కలిసి ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సుమయ్య రెడ్డి భుజంపై చేయి వేసి ఆమెను దగ్గరకు తీసుకుని తోపుదుర్తి మాట్లాడిన వీడియో అది. ఆ వీడియోను వెనుక నుంచి కొంతమంది షూట్ చేసినట్టు తెలుస్తోంది. దాన్నిప్పుడు కొందరు టీడీపీ అభిమానులుగా చెప్పుకుంటున్న వారు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ఈ వ్యవహారం రచ్చరచ్చగా మారింది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, హీరోయిన్ సుమయ్య రెడ్డి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని తెలుస్తోంది. గతంలో కూడా తోపుదుర్తి ఫ్యామిలీతో సుమయ్య దిగిన ఫోటోలను ఇప్పుడు బయటపెట్టారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉన్న తమపై టీడీపీ వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఈ నెల 8వ తేదీన మాజీ సీఎం జగన్ రామగిరి మండలానికి వస్తున్న నేపథ్యంలో తనపై ఇలా తప్పుడు ప్రచారం మొదలు పెట్టారని అంటున్నారు. తనతో పాటు తన కుటుంబ సభ్యుల్ని, సమీప బంధువుల్ని కూడా నీచపు రాజకీయ క్రీడలోకి లాగుతున్నారని అన్నారు. ఆ వీడియో అప్లోడ్ చేసిన వారిపై, పోస్టింగ్లు పెట్టిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు. 25 ఏళ్లుగా రాజకీయ జీవితంలో తాను సంపాదించుకున్న గౌరవ మర్యాదల్ని నష్టపరిచారని చూస్తున్నారని చెప్పారు. టీడీపీ విష ప్రచారాన్ని ఎవరూ నమ్మట్లేదని, వారి మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి తమపై బురద జల్లటం సరికాదని చెబుతున్నారు. తోపుదుర్తి పోస్టింగ్తో పాటు హీరోయిన్ సుమయ్య రెడ్డి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. తోపుదుర్తి తమకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని, తరచూ తమ 2 కుటుంబాల మధ్య రాకపోకలు జరుగుతూ ఉంటాయని ఆమె చెప్పారు. నిజాలు తెలుసుకోకుండా ఒక మహిళను ఇంతగా వేధిస్తారా అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఈ వీడియో వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చగా మారింది. జగన్ రాప్తాడు పర్యటన సందర్భంగా ఈ వీడియోను ఉద్దేశపూర్వకంగానే టీడీపీ అభిమానులు రిలీజ్ చేశారని అంటున్నారు. అయితే టీడీపీకి చెందిన ప్రధానమైన ట్విట్టర్ హ్యాండిల్స్లో ఈ వీడియో కనపడటం లేదు. ఒకరిద్దరు మాత్రం దీనిపై వీడియోలు చేశారు. అదే సమయంలో సీమరాజా ట్విట్టర్ హ్యాండిల్లో కూడా ఈ వీడియో ఉంది. ఎవరో ఏంటో తెలుసుకోకుండా మనం కామెంట్ చేయొద్దంటూ సీమరాజా కాస్త హుందాగానే వీడియో చేశారు.